వానదేవుడును వైఎస్ఆర్సీ పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరును కొలీగ్సా ఫ్రెండ్సా? ఈయన చెప్తే ఆయన వర్షం పడిపోవడానికి ఏంటిది? నడుస్తున్నప్పుడు పైన ఉన్న రిజర్వాయర్ నుంచి ఒకటిగా పులిచింత దగ్గర నుంచి అక్కడ నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కింద ఉన్న నాగా దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి మనం వచ్చి దాన్ని ఖాళీ చేసుకుంటూ ముందుగా దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ కిందకి నీరు వదులుకునే పరిస్థితులు చేసుకోవాలి. ఏమైనా మానిటరింగ్ ఏమైనా జరిగిందా? జరిగితే చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇందుక మేనేజ్మెంట్ చేయలేపారు. ఏమైంది మీ ఆలోచన? ఏమైంది మీద ఉన్న అధికార యంత్రాంగం ఏ ఆలోచన చేసింది? ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తున్నారు మేధావులు? మీ దగ్గర ఉన్న అడ్వైజర్లు మీరేం చేస్తున్నారు? ఇది మానవ తప్పిదం కాదు, ఇది ప్రకృతి వైపరీత్యం. ఎక్కువ వర్షం అధిక వర్షం పడడం ఓకే, మాత్రం మనం ఆ గట్టు కట్టబట్టి ఆ గోడ కట్టాం కాబట్టి ఇంకా విజయవాడ సిటీలోకి వచ్చి ఆ వాటర్ రాక ఇంకా ఆగింది. లేకపోతే ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి, ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం జరిగింది. ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇంకెంతో ఆ గోడ కట్టకపోతే. గత ప్రభుత్వంలో చూస్తున్నాం, మేము ఆలోచన చేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ కోసాన్ని కూడా ఎంతసేపు ఇదే. ఇంత వర్షం అధిక వర్షాలు వస్తాయి, ఎంత వచ్చి ఇండైరెక్ట్ అవుతుంది, ఇంత ముంపు అయిపోతుంది, ఎంతమంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఎంతమంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి అని మీరు ఒక ఫోర్కాస్ట్ మీద ఉంది కదా. పక్కన నుంచి జిల్లాలు ఉన్నాయి కదా, కనీసం భోజనం వండించి తెచ్చి పెట్టే పరిస్థితి లేదా? ఇదేనా అన్స్పెక్టెడ్గా వచ్చిందా? ఇదేనా అన్స్పెక్టెడ్గా వచ్చిందా చెప్పండి. ఇది ముందే ఫోర్కాస్ట్ ఉంది కదా మనకి, వస్తాయి అధిక వర్షాలు పడతాయి, ఇంత వర్షపాతం నమోదవుతుంది, ఇంత వర్షపాతం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తారు కదా. దానికి తగ్గట్టు ఆ నీరు పాలు దానికి తగ్గట్టు ఆహారం ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీరే చెప్తున్నారు 85,000 కుటుంబాలు హౌస్ హోల్డ్స్ వచ్చి ఎఫెక్ట్ అయ్యేమంటున్నారు. అంటే సుమారు 2 లక్షల మంది వరకు కూడా ఎఫెక్ట్ అయింది మీరే చెప్తున్నారు. హౌస్ హోల్డ్స్ ఎఫెక్ట్ అయ్యంటే ఇంటూ 3 వేసుకుంటే 2 లక్షలు సుమారు ఉంటారు. 3 లక్షల ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చి తయారు చేస్తామంటున్నారు. ఏ విధంగా? అందులో మళ్ళీ సింహాచల దేవస్థానం నుంచి, దుర్గమ్మ దేవస్థానం నుంచి పులిహోర తీసుకొచ్చి 10 రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కూడా ఇచ్చామని మరి చెప్తున్నారు. ఏంటిది? కాదు కదా. నిన్న రోజున టీవీలో చూశారు, నిన్న రాత్రి తెచ్చారు, ఎక్కడ పడవల్లో తిరుగుతున్నారు. ఒక 5-6 పడవలు వచ్చి ముఖ్యమంత్రి గారికి తప్పదు, ఆయన రక్షణకి, ఆయన తాలూకా మందికి, ఆయన మంది మాగతులకి, వాళ్ళకి 4-5 పడవలు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకొక 8-10 పడవలు వచ్చి ప్రజలు తిప్పడానికి పెట్టారు. వాళ్ళు పెడితే వాళ్ళు ఏం చేస్తారండి? ఒక్కొక్క వ్యక్తిని తీసుకెళ్ళడానికి 1000 నుంచి 2000, 5000, 10,000, 50,000 ఆ ప్రయాణానికి వచ్చి ఖరీదు కట్టి చేస్తుంటే ఏం చేస్తుంది యంత్రాంగం?